హాయ్ అండి. తండేలు ఇంకా కలెక్షన్‌లో తగ్గలేదండి. ఇంకా కంటిన్యూషన్‌గా అయితే కలెక్షన్‌లో అయితే రాబడుతూనే ఉంది. ఎక్కడ కూడా తగ్గట్లేదు. మీరు చూసుకుంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆదివారం రోజున వచ్చిన కలెక్షన్ తోటి 100,00,00,000 గ్రాస్ అయితే టచ్ చేసింది. ఇప్పుడు చూసుకుంటే మీరు సోమవారం రోజు కూడా మీకు ఆదివారం రోజున 3,00,00,000 వచ్చుంటే 3,00,00,000 అంటే ఆల్మోస్ట్ 5,00,00,000 గ్రాస్ అయితే వచ్చింది. మీరు సోమవారం రోజున కూడా చాలా తగ్గింది. డ్రాప్ అయింది. దాదాపు 1,00,00,000, 1,00,00,000 దాకా అయితే ఆ మధ్యలో అయితే ఉందండి. అసలకి ఎక్స్ట్రార్డినరీ కలెక్షన్‌లు మీకు సెకండ్ వీక్‌లోకి వచ్చిన తర్వాత కూడా మీకు అంత కలెక్షన్‌లు అంటే మామూలు విషయం కాదండి. చాలా సాలిడ్‌గా కనిపిస్తుంది. చూడాలి మరి వచ్చిందంతా బోనసే కాబట్టి, లాభాలే కాబట్టి గీతా ఆర్ట్స్ వాళ్ళకైతే కొంచెం పైసల వర్షం కురుస్తుంది. ఓవరాల్‌గా తండేలైతే 100,00,00,000 గ్రాస్ అయితే టచ్ చేసింది. ఆహ్, వాళ్ళకైతే పోస్టర్ రిలీజ్ చేయట్లేదు. అది సస్పెన్స్‌గా ఉంది. ఎందుకంటే చెప్పాను గదా! ఐటీ రైడ్స్ కావచ్చు, ఇన్‌కమ్ టాక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయనైతే రీసెంట్‌గా ఇలా పోస్టర్ రిలీజ్ చేయగానే వచ్చి ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళైతే రైడ్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి వాటి గురించి డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు కాబట్టి, కొంచెం వాటికైతే భయపడుతున్నారు గీతా ఆర్ట్స్ వాళ్ళైతే. స్టార్టింగ్ ఒక 2, 3 రోజులైతే పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇంక రిలీజ్ చేయడం మానేశారు. సరే ఏదైనప్పటికీ నాగ చైతన్య కెరియర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏదైతే 'నానికి' 'దసరా' అయితే 100,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేయగలిగిందో, ఇక్కడ 'తండేల్' కూడా నాగ చైతన్య కెరియర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎందుకంటే 100,00,00,000 టచ్ చేయడానికి 'అక్కినేని' వారికి చాలా టైం పట్టింది. 'అఖిల్‌కి' ఆ సత్తా ఉందనుకున్నారు. మంచి ఫేస్ కట్ అదనుకుంటే, కానీ ఆయన సినిమాలు ఒక్కటి కూడా క్లిక్ కాలేదు. అన్నీ డిజాస్టర్స్ లేకుంటే యావరేజ్ సినిమాలు పడ్డాయి. హిట్ సినిమాలు కూడా లేవు పాపం అతనికైతే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే 'నాగార్జున' కూడా చాలా ట్రై చేశాడు గానీ అవ్వలేదు. ఆ మార్క్‌ని టచ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. కానీ ఇక్కడైతే 'తండేళ్ళతోటైతే' ఆహ్, నాగ చైతన్య 100,00,00,000 మార్క్‌నైతే టచ్ చేశాడు. చూద్దాం ఫ్యూచర్‌లో మంచి మంచి సినిమాలు తీసి ఇంకా పైకి ఎదగాలని కోరుకుందాం. ఎందుకంటే ఓ పక్కన మనం చూస్తున్నాం గదా! వారసులు ఎవరైతే ఉన్నారో అటు పక్కన నందమూరి నుంచి ఎన్టీఆర్ కావచ్చు, అతను వేరే రేంజ్‌కెళ్ళిపోయాడు. 400,00,00,000 రేంజ్‌కి అయితే వెళ్ళిపోవడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇటు సైడు ఎవరైతే ఉన్నారో మన 'రామ్ చరణ్' కావచ్చు, ఆయన ఎక్కువ రేంజ్‌కెళ్ళిపోయాడు. అలానే ఓ పక్కన చూసుకుంటే 'ప్రభాస్' వీళ్ళందరూ వారసులందరూ పైకెళ్ళిపోతూ ఉన్నారు. 'అక్కినేని' నుంచే కొంచెం వెనకబడిందనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఆహ్, వాళ్ళు కూడా పైకొచ్చారు. చూద్దాం ఇంక అటు సైడ్ నుంచి ఏదైతే దగ్గుపాటి వంశం నుంచి చూస్తే వెంకటేష్ రీసెంట్‌గానే ఒక 300,00,00,000 మార్క్‌నైతే టచ్ చేశాడు. 'సంక్రాంతికి వస్తున్న' సినిమాతోటైతే ఎక్స్ట్రార్డినరీ కలెక్షన్‌లు అదరగొట్టేసాడు. ఎవరు ఊహించని కలెక్షన్‌లయితే వచ్చినాయి అక్కడి నుంచయితే. ఇదండి మరి చూద్దాం మరి. ప్రస్తుతానికి 'తండేలైతే' 100,00,00,000 దాటేసి ఆల్మోస్ట్ 102,00,00,000 అనుకోండి గ్రాస్. 102,00,00,000, 103,00,00,000 గ్రాస్ అయితే టచ్ చేసింది. 11 రోజుల కలెక్షన్‌లు చూసుకుంటే. ప్రస్తుతానికైతే వాళ్ళు చూద్దాం. నాకు తెలిసి 100,00,00,000 పోస్టర్ ఏసి వాళ్ళైతే నిదానంగా ఒక ఫంక్షన్ అయితే చేస్తారు వాళ్ళైతే. ఎందుకంటే లాంగ్ రన్ ఈ సెకండ్ వీక్ నాకు తెలిసి కంప్లీట్ అయ్యేలోపు ఏదో ఒక టైంలో పోస్టర్ రిలీజ్ చేసి వాళ్ళైతే ఒక ఫంక్షన్ అయితే చేస్తారు. అంతే ఏం లేదు. అంతే అంటే కలెక్షన్ డైలీ అప్డేట్ ఇవ్వకుండా ఒక కలెక్షన్‌లు అయితే చూపించి వాళ్ళైతే ఫంక్షన్ అయితే చేస్తారనిపిస్తుంది. 100,00,00,000 మార్కు పోస్టరేసి. చూద్దాం మరి ఏ రోజు చేస్తారనేది మనకు తెలీదు గానీ, ప్రస్తుతానికైతే అఫీషియల్‌గా కాలేదు గానీ, అన్‌అఫీషియల్‌గా అయితే మంచి కలెక్షన్‌లయితే రాబట్టింది 'తండేలు'. మంచి సాలిడ్‌గా ముందుకెళ్తుంది. చూద్దాం మరి. నచ్చితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.